ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను అమెండ్మెంట్ కూడా ఇచ్చిన, ఆ అమెండ్మెంట్ కూడా డిస్కషన్ తో పాటే చేయదలుచుకున్నా అధ్యక్ష. ఐ ప్రపోజ్ అన్ అమెండ్మెంట్ టు ద బిల్ విచ్ ఫర్దర్ అమెండ్స్ ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ 1955. అధ్యక్ష, ఈ బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ద లెజిస్లేచర్ ఈజ్ గివెన్. మీరు అమెండ్మెంట్ గురించి మాట్లాడుతూ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 3లో point number 1, there shall be established one or more municipal corporations for the city with effect from the date of notification under this subsection. One or more. There is no clarity అధ్యక్ష, ఆర్బిటరీగా ఉంది. ఇప్పుడే నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ 3 కార్పొరేషన్లు చేస్తారు అనే ఆలోచన, వారికి కూడా పూర్తి సమాచారం ఉందా లేదా అనేది మాకైతే లేదు, ప్రతిపక్ష సభ్యులకైతే మాకైతే పూర్తి సమాచారం లేదు. సార్, ఈ 3 కార్పొరేషన్లు చేస్తున్న విషయాన్ని పత్రికల ద్వారా కానీ మేము మొన్న కార్పొరేషన్లో లెంతీ డిస్కషన్ సార్, నేను అదే చెప్పాను ఇంతకుముందే, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో అంత లెంతీ డిస్కషన్ ఒక సబ్జెక్ట్ మీద, ఈ యొక్క కార్పొరేషన్ యొక్క మెర్జింగ్ విషయంలో 300 కార్పొరేటర్స్ కాబోతున్నారు అని చుట్టుపక్కలటువంటి 27 మరి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ మెర్జ్ అవుతూ 300 డివిజన్స్ అవుతున్నాయి అనేది డిస్కషన్ లేకుండా అమెండ్మెంట్ డైరెక్ట్గా వచ్చేది అధ్యక్ష. డైరెక్ట్గా అమెండ్మెంట్ వచ్చేది, నాట్ ఈవెన్ నో ఏం జరిగింది అనేది మాకు తెలిసేది కాదు. బట్ ఫార్చునేట్లీ టుడే we could have opportunity to discuss about these subjects. That is what I am saying. అందుకనే మాకు అలా సమాచారం వచ్చింది కాబట్టి నేను అది 3 కార్పొరేషన్లు అని చెప్పాను తప్ప డైరెక్ట్ ఈవెన్ ఐ am not aware about this. Yes, I have some information, but of course it was published in so many papers. No, it was published in so many papers. That's all. పాల్వాయి హరీష్ బాబు. అధ్యక్ష, ఇది ఈ బిల్లు కానివ్వండి, విలీనం కానివ్వండి, పూర్తిగా ప్రజాభిష్టానికి వ్యతిరేకం అధ్యక్ష. ఇది శివారు మున్సిపాలిటీల విధానం విలీనం ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా జరిగింది, ఆదరాబాదరాగా జరిగింది. వార్డులు డివిజన్ల పునర్విభజన కూడా తగిన సమయం ఇవ్వకుండా, లోపాలను సరిదిద్దకుండా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అమెండ్మెంట్ బిల్లును భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న జిహెచ్ఎంసీని వాళ్ళ ఇంకా విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తంగా విలీనం చేసి 2000 చదరపు కిలోమీటర్లు ఒక కార్పొరేషన్ అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విలీనం చేస్తున్నారు. ఇప్పుడు 1 కోటి ఉన్న జనాభా రేపు 2 కోట్లు అవుతాయి. నాకైతే దీని పరమార్థం ఏందనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఉన్న మున్సిపాలిటీల్లోనే 2007లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను విలీనం చేసింది జిహెచ్ఎంసీ. అయితే ఈ విలీనం వలన ప్రజల అవసరాలు ఏ మేరకు తీరినాయి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మంచినీరు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చడంలో కానివ్వండి, కాలుష్య నివారణలో కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ప్రభుత్వాలు విఫలమైనవి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని ఆ రోజు 12 మున్సిపాలిటీలు విలీనం చేస్తే పరిపాలన సామర్థ్యం అటకెక్కింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా దాన్ని విలీనం అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తోంది. తగుదనమ్మ అన్నట్టు ఇప్పుడు శివారు ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఏం లాభం అధ్యక్ష? ఇవాల్టి న్యూ మంత్ర ఏంది? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్.
మనం ఇక్కడ సెంట్రలైజేషన్కు ఆస్కారం ఇస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. పూర్తిగా 2000 చదరపు కిలోమీటర్ల ఆ ఏరియా మొత్తం ఒకటే సింగిల్ ఎంటిటీగా, సింగిల్ యూనిట్గా మార్చడం అనేది వాళ్ళ ఎవరి ఆలోచన ఎట్లొచ్చింది అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. డిసెంబర్ 3 నాడు 27 పట్టణ స్థానిక సంస్థలను కలపడంలోను, డిసెంబర్ 9 నాడు వార్డుల డివిజన్ల పునర్విభజనలోను ప్రభుత్వం వివరించిన తీరు పూర్తిగా తొందరపాటు చర్య అధ్యక్ష. ఏకపక్షంగా ఉంది, అన్సైంటిఫిక్ గా ఉంది. ప్రజలు, రాజకీయ పక్షాలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వివిధ వర్గాల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించింది అధ్యక్ష. ఇవాళ విలీనంతో పాటు వార్డుల విభజనలో వివిధ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు గత సంవత్సరమే మనం ఇదే శాసనసభలో అమెండ్మెంట్ పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలను విలీనం చేసుకున్నాం. 51 గ్రామ పంచాయతీలను పక్కన ఉన్న మున్సిపాలిటీలో విలీనం చేసిన ప్రభుత్వం ఆ వెంటనే జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా స్థానిక స్వపరిపాలనను పూర్తిగా ధ్వంసం చేసింది అధ్యక్ష. ఇది వ్యవసాయం ఇంకా మనకు TCUR కోర్ అర్బన్ రీజియన్ లో వ్యవసాయం ఇంకా కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు ఈ మొత్తం సింగిల్ యూనిట్ గా మార్చడంతో, లేక ప్రభుత్వం అనుకున్నట్టు 3 కార్పొరేషన్లుగా చేయడంతో పూర్తిగా అర్బనైజేషన్ వలన నగర శివారు ప్రాంతాలు పూర్తిగా ఇంతకుముందు ఏవైతే పచ్చదనంతో కలకలలాడుతుండేవో ఇప్పుడు పచ్చదనం కానివ్వండి, పర్యావరణం కానివ్వండి రాజధానికి దూరమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. వ్యవసాయం దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అవి లంగ్ స్పేసెస్, ఆ లంగ్ స్పేసెస్ కూడా మనం పోగొట్టుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ప్రజలకు ఇంకా కాలుష్యం పెరిగే అవకాశం కూడా ఉంది. ర్యాపిడ్ అర్బనైజేషన్ వైపు మనం మూవ్ అవుతున్న తరుణంలో మనం తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన చోట అధికార కేంద్రీకరణ చేయడం అనేది మన ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది నాకు సంశయం అధ్యక్ష. నాకు చాలా ఐ హావ్ నెంబర్ ఆఫ్ రిజర్వేషన్స్ రిగార్డింగ్ హౌ దిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ఫ్యూచర్. పార్టీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడతారు. ఏ పార్టీకి లాభం చేయడానికి మీరు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అనేది కూడా పొలిటికల్ డిస్కోర్స్ లో వి విల్ టేక్ అప్. చెప్తా, అది కూడా చెప్తా. ఇవన్నీ ఫస్ట్ వ్యవసాయం ఎట్లా ధ్వంసం అవుతుంది, ఎట్లా చేతి వృత్తులు, వీటన్నిటి గురించి మాట్లాడినాక రాజకీయంగా మాట్లాడతారు. ఇవాళ చేతి వృత్తులు, కుల వృత్తులు కూడా ఇప్పటికీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, రజక తదితర కులాలన్నీ కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వలన పూర్తి కుల వృత్తుల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పర్యావరణం, అడవులు, 1000 ఎకరాల అటవీ భూములు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. రాజధాని నలుమూలల అడవులు ఉండడం వలన పర్యావరణం కొంత కాపాడబడ్డది. ఇప్పుడు కాలుష్యం కోరలో చిక్కునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. కుంటలు, చెరువులు, ఇవాళ ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, హుసేన్ సాగర్ కానివ్వండి, మీరాలం ట్యాంక్ కానివ్వండి, మా ఇంటి దగ్గర ఉన్న ఫాక్స్ సాగర్ కానివ్వండి, పెద్ద పెద్ద రిజర్వాయర్లు మొత్తం కాలుష్యంతో ఇంకా నిండిపోయే ప్రమాదం ఉంది. గ్రామ కంఠం, అసలు ఇంతవరకు రెవెన్యూ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రతి ఊరికి ఒక గ్రామ కంఠం ఉంటుంది అధ్యక్ష. అయితే దాన్ని మెయింటైన్ చేసేది ఇప్పుడు ఇంతవరకు గ్రామ పంచాయతీ. దాన్ని గ్రామస్తులు విచక్షణతోటి ఆ విషయంలో చొరవ తీసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఆ గ్రామ కంఠాల పరిస్థితి ఎట్లా, దాని మెయింటెనెన్స్ ఎట్లా, దాని నక్షా ఎట్లా, హౌ డు యూ యూజ్ దట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ అనేది లోపభూయిష్టంగా తయారయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఆస్తి పన్నులు, వృత్తి పన్నులు ఇక ఎంత పెరుగుతాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో 2007లో ఆస్తి పన్ను కానీ వృత్తి పన్ను కానీ పెరిగి అప్పుడే ప్రజల నడ్డి విరవబడింది. మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం కూడా చేస్తోంది. జిహెచ్ఎంసీ విలీనం ద్వారా ఆస్తి పన్నులు, వృత్తి పన్నులు, అనుమతి రుసుములు, ఆస్తి మార్పిడి రుసుములు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెరిగి ప్రజల నడ్డి విరగడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఇవాళ అనుమతుల కోసం, పర్మిషన్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతారు. పేదలకు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే జిహెచ్ఎంసీ గడప దొక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. అన్రిజిస్టర్డ్ ప్లాట్స్ కానివ్వండి, నోటరీ ప్లాట్స్, తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ అసైన్ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే ముఖ్యంగా పేదలు అనుమతుల కోసం బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వాళ్ళ బాధలు అన్న వర్ణాతీతం అవుతాయి. పంచాయతీ లేఅవుట్లు ఎట్లా మెయింటైన్ చేస్తారు, వాటికి ఏమి ప్రామాణికం అనేది
ఇంకా మనకు చెప్పలేని పరిస్థితి. ఇళ్ల నిర్మాణానికి ప్రజలు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది అధ్యక్ష. సెంట్రలైజ్డ్ పర్మిషన్ సిస్టమ్ విల్ బి డెట్రిమెంటల్ టు ద పువర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనేది నా అభిప్రాయం అధ్యక్ష. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల ఉనికే అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అధ్యక్ష. ఎంతో చరిత్ర ఉన్న ఈ ప్రాంతాలు ఇవి. ప్రజల మనోభావాలతో ఇమిడి ఉన్న ఈ జిల్లాల అస్తిత్వం కానివ్వండి, ఉనికి కానివ్వండి ప్రమాదంలో పడ్డట్టే. అన్ని జిల్లాల ప్రాంతాల రాష్ట్రాల ప్రజలు ఇవాళ హైదరాబాద్ లో ఉంటున్నారు అధ్యక్ష. ఈ జిల్లాల ఉనికే ప్రశ్నార్థకం అయితే, వాటి కనుమరుగే అయిపోతే ఆర్థికంగా పారిశ్రామికంగా వృద్ధి సాధించి తెలంగాణకున్న తలమానికంగా ఉన్న హైదరాబాదు భవిష్యత్తు కూడా అంధకారమయమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అదొక్కటే కాకుండా ఇవాళ పొలిటికల్ డిస్కోర్స్ విషయంలో నాతో పాటు మా పార్టీకి చాలా భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఇది ఒక పొలిటికల్ డీల్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది ఒక పార్టీకి లాభం చేకూర్చడానికి అడ్డగోలుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టే తెలుస్తోంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది విలీనం కాదు అధ్యక్ష. హైదరాబాద్ భవిష్యత్తును పూర్తిగా ప్రభుత్వం తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎక్కడ ప్రస్తుతం మున్సిపాలిటీలో ఎక్కడ శుభ్రత లేదు, రోడ్లు లేవు, డ్రైన్ సరిగ్గా లేదు, చెత్త నిర్వహణ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ పనుల్లో ఆలస్యం. ఇప్పుడే ప్రతిపక్ష నాయకులు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఈ సెంట్రలైజేషన్ స్కీమ్ ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కోర్ అర్బన్ ఏరియా ఆఫ్ తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. వెంటనే ఈ అమెండ్మెంట్ ను ప్రభుత్వం విరమించుకోవాలి. తద్వారా అధికార వికేంద్రీకరణే మన మంత్రం కావాలి తప్పించి అధికార కేంద్రీకరణ వల్ల మనకి ఏ మాత్రం లాభం జరగదు.